అంటే ఇట్లా మాట్లాడుతుంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. జనరల్‌గా చాలామంది పబ్లిక్ అందరి ఒపీనియన్ ఏంటంటే, సెలబ్రిటీ పిల్లలకు కూడా కష్టాలు ఉంటాయా? వాళ్ళకు డబ్బు ఒకటే కాదు, ఫేమ్ ఉంటుంది, పరిచయాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటాయి. ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఎవరెవరో మాట్లాడతారు. వీళ్ళకి ఇవన్నీ ఉంటాయా అని అనుకుంటారు. బట్ ఇవన్నీ చూసి షాక్ అవుతున్నాం మేము. అంటే మీరిప్పుడే అన్నారు. ఊరికే సామెత చెప్పరు కదండి, ఏ చెట్టుకి ఆగాలంటారు కదా. ఎంత చెట్టుకి అంత గాలి. అంతే, ఎప్పుడో పెట్టిన సామెత. అండ్ ఊరికే పెట్టరు పెద్దల సామెతలు. నిన్న లక్ష్మి గారు కూడా మాట్లాడుతూ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడడం, ఇట్లాంటి మాట్లాడితే నిజంగానే సర్ప్రైజ్ అండ్ షాక్డ్ కూడా మేము. ఇలా ఉంటాయి, ఇట్లా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు కూడా మాటల మధ్యలో తొక్కాలని చూసిన అది ఇది అని అంటున్నారు. సో అందరికీ కామన్ అయితే. అందరి ఎక్కడైనా అంతే కదండి. మీ ఆఫీస్లో ఉండదా? అఫ్ కోర్స్ ఉంటుంది. అంతే, ఎవరికైనా అండి. ఎవరి ఫీల్డ్లో ఉండదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అన్ని ఫీల్డ్లో ఉంటాయి. అన్నీ ఉంటాయి. అయితే అప్పటికే లెజెండరీ యాక్టర్స్ అయిన పిల్లలకి వాళ్ళకి ఏముందిలే, ఫ్రెండ్స్ ఉంటారు, ఫోన్లు కొట్టేసి సినిమాలు తీసేసుకుంటూ పోతారు అనే ఒపీనియన్లో ఉంటాం. అది కెరియర్, దట్ ఈస్ వన్ కెరియర్ ఇస్ వన్ పార్ట్ అండి. ఒక మనిషి పరిపూర్ణత జీవితం కావాలంటే అన్ని యాంగిల్లోనూ సంతోషం ఉండాలి. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అన్ని యాంగిల్లో ఇవ్వద్దు ప్రపంచ జీవితం. ఎప్పుడో ఒక చోట నొక్కుతుంటుంది, అప్పుడే మనిషి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అది చూడకుండా తొక్కిన చోట కూర్చుని వేస్తే అది టెస్ట్ అనమాట మీకు. అక్కడే కూర్చుంటే జీవితం అలాగే వెనకాలకి వెళ్ళిపోతుంది తప్ప ముందుకు వెళ్దాం. సో మనం ఒక చోట నొక్కుతారంటే అది అర్థం చేసుకొని ఇంకొంచెం పరిగెత్తాలన్నమాట అనే ఆ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ మనం చూడగలిగితే ఇంకా ఆపేది ఉండదండి ఎవరు. సూపర్, మంచి మాటలు చెప్తున్నారు. సో ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతున్న వరుసగా పరిణామాలు వీటిని బట్టి అయితే మీకు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారా? ఇలా జరిగి నేను షార్ప్ అవుతున్నాను, స్ట్రాంగ్ అవుతున్నాను అనుకుంటున్నారా? దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది కదండి. అంతేనా? దేవుడు చేసే నాటకం ఆట. సరే, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు?